ఖమ్మం జిల్లా పుల్లయ్య బంజారా గ్రామంలో మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బీసీ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో సుమారు 1 కిలోమీటర్ దూరం వెళ్లి ప్రజలు నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికీ పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ పంచాయతీ అధికారులు పట్టించుకోకుండా ఉండటంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి మంచినీటిని ప్రజలకు అందించాలని కోరుతున్నారు. సెక్రటరీ గారికి ఈ పంపు ఏంటి ఆ పంపు ఏంటి ఆ పంపు ఏంటి మేమందరం ఇక ఇళ్లలో ఉండబట్టి వాన సెక్రటరీ గారు అసలు పట్టించుకోవట్లా. నేను 5 సంవత్సరాల నుంచి ముత్యాలం తల్లి 5 సంవత్సరాల నుంచి చెప్తాను. అసలు సెక్రటరీ గారు పట్టించుకోవట్లా. ఆ కాలంలో మురికి తీయట్లే, కాలువలు తీయించట్లా, కాలువలు కూడా తీయట్లా. చెత్త కాలువలు ఈ చెత్త బళ్ళు కూడా 15 రోజులకి 20 రోజులకి ఎవరన్నా చెప్తున్నారా? ఈడ మీ పేరు నువ్వు మొన్న ఎక్కడ సెక్రటరీ 2 గంటలు నిలబడ్డాడు ఇక్కడే ఆఫీస్ కాదు. మరి ఎందుకు చెప్పలే? అందరూ ఎందుకు చెప్పలే అంటున్నా. కాదు, 1 2 3 పంపులు ఉన్నాయి, పాడైపోయినాయి. అదే మరి పైపులు పగిలిపోయినప్పుడు 2-3 రోజులు కింద పెట్టు పంపులు. నువ్వు కూడా రా అన్న, నువ్వు ఇట్రా వరుసగా అమ్మ, నువ్వు ఇట్రా అమ్మ, నువ్వు ఇట్రా అన్నట్టు నిలబడతారా ఉండే ఏమైతే 3 రోజుల నుంచి ఒకే పంపు క్యాలనీకి ఆ పంపు నీళ్ళు పోయటం 1 కిలోమీటర్ దూరం నుంచి ఆడుండే కదిలి బాగు చెయ్యి ఆగు. కిలోమీటర్ దూరం నుంచి పోతున్నారా? ఏంటన్నా చేతులు పైకన్నా నీళ్లు కాక తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇమ్మీడియట్లుగా చేతి గోర్లు బాగు చేయాలి. మీ పేరు కాదు, 1 2 3 పంపులు ఉన్నాయి, పాడైపోయినాయి. అదే మరి పైపులు పగిలిపోయినప్పుడు 2-3 రోజులు కింద పెట్టు పంపులు. నువ్వు కూడా రా అన్న, నువ్వు ఇట్రా వరుసగా అమ్మ, నువ్వు ఇట్రా అమ్మ, నువ్వు ఇట్రా అన్నట్టు నిలబడతారా ఉండే ఏమైతే 3 రోజుల నుంచి ఒకే పంపు క్యాలనీకి ఆ పంపు. పెద్దపల్లి జిల్లా గోదావరి